హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి 2025కి సంబంధించిన ఎగ్జామినేషన్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ రోజు ఉన్న డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. మొదటగా మీరు చూసినట్లయితే ఇది ఏపీడిఎస్సికి సంబంధించిన పీఎస్ఎల్ వెబ్సైట్. మీరు ఒకసారి వెబ్సైట్ని అబ్జర్వ్ చేసినట్లయితే apdsc.apcfss.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న కేండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, వీటిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కేండిడేట్ లాగిన్కి సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా మీ యొక్క యూజర్ ఐడిని గుర్తులేనట్లయితే ఇక్కడ పర్గెటన్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు అయితే ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. లాగిన్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీ యొక్క లాగిన్ ఐడిను పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, వీటిపైన క్లిక్ చేసి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ సర్వీసెస్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ కి సంబంధించి ఈ విధంగా అయితే హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఆప్షన్స్ అనేది నిన్న అర్ధరాత్రి 12 ఆ టైంకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ అయితే టెక్నికల్ రీజన్స్ అలాగే సర్వర్ అప్డేట్స్ వల్ల ఈ యొక్క డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి అయితే రావడం అయితే లేదు. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ హాల్ టికెట్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నిన్న అర్ధరాత్రి మన డిఎస్సి ఆస్పిరెంట్స్ కొంతమంది హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగింది. వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా మనకైతే షేర్ చేయడం అయితే జరిగింది. వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఒకసారి మనం తెలుసుకుందాం. మీరు మొదటగా చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ ఎగ్జామ్ డేట్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే టీజీటీ నాన్ లాంగ్వేజెస్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఇక్కడ 6 జూన్ 2025 మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. అలాగే ఫిజికల్ సైన్స్ కూడా 9 తారీఖు నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. అలాగే ఎస్ఏ మ్యాథమెటిక్స్కి సంబంధించి 12 జూన్ 2025 ఇది మార్నింగ్ సెషన్లో అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అలాగే టీజీటీ నాన్ లాంగ్వేజ్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఇది ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 26th తేదీన అయితే ఉండడం అయితే జరుగుతుంది. టీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 6th నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అలాగే పీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 8th నుంచి అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించి 9th జూన్ 2:30 to 5 PM అంటే ఆఫ్టర్నూన్ సెషన్ అనేది జరగడం అయితే జరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి 12th జూన్ నుంచి ఇది మార్నింగ్ సెషన్లో అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ ఎస్జిటి ఎగ్జామినేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే 13వ తారీఖు నుంచి అయితే ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2:30 PM నుంచి 5 PM వరకు ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అలాగే టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 25th జూన్ 2025 ఇది మార్నింగ్ సెషన్లో అయితే ఉంటుంది. అలాగే టీజీటీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి 26th జూన్ నుంచి అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించి 20 తారీఖు నుంచి అయితే ఎగ్జామినేషన్స్ మరలా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఎగ్జామినేషన్స్ ఉండడం వల్ల 13వ తారీఖున అయితే కొంతమందికి ఎస్జిటి అభ్యర్థులకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి కూడా ఈరోజు అయితే న్యూస్ ఆర్టికల్స్లో అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి మనం వాటికి సంబంధించిన అప్డేట్స్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ వెబ్సైట్లో మెగా డిఎస్సి హాల్ టికెట్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొదట టీసీటీ, చివరిలో ఎస్జిటి పరీక్షలు, రోజుకు 2 విడతలుగా నిర్వహణ, పీజీటీ ప్రిన్సిపల్ అలాగే పీడీలకు ఉదయం పూటే పరీక్షలు. ఇక్కడ న్యూస్ చూసినట్లయితే మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నెట్ లాంటి కొన్ని పరీక్షలు ఉన్నందున మధ్యలో ఒక 5-6 రోజుల పరీక్షలు అంతరాయం ఏర్పడే అవకాశం అయితే ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే దీనివల్లే కొంతమంది ఎస్జిటి అభ్యర్థులకు మధ్యలో 13వ తారీఖున అయితే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఆన్లైన్ల ద్వారా హాల్ టికెట్లను అయితే అందుబాటులోకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేశారు. దీంతో రాష్ట్రంలో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దరఖాస్తు సమయంలో పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఐచ్ఛికాలు అయితే స్వీకరించారు. ఎక్కువ మంది వీటి ప్రకారమే పరీక్ష కేంద్రాలు అయితే కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మొదట టీజీటీ, చివరిలో ఎస్జిటికు ఎగ్జామినేషన్స్ అని ఇచ్చారు. ఆన్లైన్ పరీక్షలను మొదట ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ అభ్యర్థులకు నిర్వహిస్తారు.
ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లు, అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉంటాయి. చివరగా సెకండ్ గ్రేడ్ టీచర్ ఎస్జిటిలకు నిర్వహిస్తారు. చదువుకునేందుకు కొంత సమయం కావాలని ఎస్జిటిలకు చివరగా పరీక్షలు అయితే నిర్వహించారు. అభ్యర్థులు కోరినందున ఈ మేరకు చర్యలు అయితే తీసుకోవడం అయితే జరిగిందని ఇచ్చారు. డిఎస్సి పరీక్షలను రోజుకు 2 విడతలుగా అయితే నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రిన్సిపల్, పీజీటీ, పీడీ పోస్టులకు పరీక్ష 3 గంటల పాటు అయితే ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ అభ్యర్థులకు ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష అయితే ఉంటుంది. దీనికి కాల వ్యవధి 1 గంటన్నర పాటు అయితే ఉండడం జరుగుతుంది. అదనపు సమయం ఇవ్వలేమంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. జిల్లాకు ప్రశ్నపత్రం 90 రోజుల అదనపు సమయం కావాలన్న అభ్యర్థులను ప్రభుత్వం అయితే వివరణ అయితే ఇవ్వడం జరిగింది. గత ఏడాది నవంబర్లోనే డిఎస్సి సిలబస్ను ఆన్లైన్లో ఉంచామని, దీంతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 6 నెలల కంటే ఎక్కువ సమయమే లభించిందని పేర్కొనడం జరిగింది. 90 రోజుల సమయం ఇస్తే విద్యా సంవత్సరంలో మధ్యలో వారు ఉద్యోగాలు చేరాల్సి వస్తుందని, ఇది విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. డిఎస్సి పారదర్శకంగా, లోపరహితంగా నిర్వహించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మంచిదని, పేపర్ లీకేజీలు ఉండవని తెలిపింది. ఫలితాలను నార్మలైజేషన్ చేస్తారని, ఈ విధానాన్ని న్యాయస్థానాలు సైతం సమర్థించాయని వివరణలు అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఈ డిఎస్సికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ డిఎస్సి హాల్ టికెట్స్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ పూర్తిగా నిలకడగా ఉంటే మరలా మీకు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్లో కూడా డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.